హరి ఓం. ఓం నమో నారాయణాయ. వైశాఖ పురాణం 1వ అధ్యాయం. సూత మహర్షి సౌనికాది మునులతో ఇలా అన్నారు. మహర్షులారా వినండి. పూర్వం రాజర్షి అయిన అంబరీషుడు బ్రహ్మ మానసపుత్రుడైన నారద మహర్షిని చూసి నమస్కరించి ఇలా అడిగాడు. మహర్షి, మీరు అన్ని మాసాల గొప్పతనాన్ని వివరించారు. కానీ అన్నింటిలోనూ వైశాఖ మాసం చాలా ఉత్తమమైనది. అది శ్రీ మహావిష్ణువుకు ఎంతో ఇష్టమైనదని చెప్పారు. కానీ వైశాఖ మాసం అంటే విష్ణుమూర్తికి అంత ఇష్టం ఎందుకు? ఈ నెలలో విష్ణువుకు ప్రీతి కలిగించే పనులు ఏమిటి? మనుషులు చేయాల్సిన దానాలు ఏమిటి? వాటి వల్ల వచ్చే ఫలితాలు ఎలా ఉంటాయి? ఏ దేవుని పూజించాలి? పూజకు ఏ ఏ వస్తువులు వాడాలి? వీటన్నింటినీ దయచేసి నాకు వివరంగా చెప్పండి అని వినయంగా వేడుకొన్నాడు. అప్పుడు నారదుడు ఇలా చెప్పాడు. అంబరీష విను. పూర్వం నేను కూడా బ్రహ్మదేవుడిని ఈ మాస ధర్మాల గురించి అడిగాను. అప్పుడు బ్రహ్మగారు విష్ణుమూర్తి స్వయంగా లక్ష్మీదేవికి చెబుతుండగా తాను విన్న విషయాలను నాకు చెప్పారు. అవే ఇప్పుడు నీకు చెబుతున్నాను. అన్ని నెలల్లోనూ కార్తీక, మాఘ, వైశాఖ మాసాలు చాలా గొప్పవి. ఈ మూడింటిలో మరీ ముఖ్యంగా వైశాఖ మాసం అత్యంత శ్రేష్టమైనది. ఒక తల్లి తన బిడ్డల కోరికలను ఎలా తీరుస్తుందో వైశాఖ మాసం కూడా ప్రాణుల కోరికలన్నీ అలా తీరుస్తుంది. ఈ నెలలో చేసే స్నానం, పూజ, దానం వల్ల పాపాలన్నీ తొలగిపోతాయి. ఈ నెలలో చేసే జపతపాలను దేవతలు కూడా ఎంతో గౌరవిస్తారు. విద్యల్లో వేద విద్య, మంత్రాల్లో ఓంకారం, చెట్లల్లో కల్పవృక్షం, ఆవుల్లో కామధేనువు, పాముల్లో శేషనాగు, పక్షుల్లో గరుత్మంతుడు, దేవతల్లో మహావిష్ణువు, వర్ణాలలో బ్రాహ్మణుడు, ప్రియమైన వాటిలో ప్రాణం, హితులైన వారిలో భార్య, నదుల్లో గంగ, వెలుగునిచ్చే వాటిలో సూర్యుడు, ఆయుధాల్లో సుదర్శన చక్రం, లోహాల్లో బంగారం, భక్తుల్లో శివుడు, రత్నాల్లో కౌస్తుభం లాగా నెలలన్నిలోనూ వైశాఖ మాసం అంత గొప్పది. విష్ణువుకు ఇష్టమైన నెల కాబట్టి దీనిని మాధవ మాసం అని కూడా అంటారు. సూర్యుడు మేషరాశిలో ఉన్నప్పుడు వైశాఖ మాసంలో సూర్యోదయానికి ముందే నదిలో లేదా చెరువులో స్నానం చేస్తే శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవితో కలిసి ఆ భక్తుడిని ఆశీర్వదిస్తారు. ఆకలితో ఉన్నవాడు అన్నం తిని ఎంత సంతోషిస్తాడో వైశాఖ స్నానం చేసేవారిని చూసి విష్ణుమూర్తి అంతగా ఆనందిస్తాడు. ఈ నెలలో ఒక్కసారి స్నానం చేసి పూజ చేసిన విష్ణులోకానికి వెళ్తారు. ఒక వారం రోజులు నియమంగా స్నానం చేస్తే 1000 అశ్వమేధ యాగాలు చేసిన పుణ్యం లభిస్తుంది. ఒకవేళ స్నానం చేసే శక్తి లేకపోయినా స్నానం చేయాలి అనే బలమైన కోరిక ఉంటేనే 100 అశ్వమేధ యాగాల పుణ్యం దక్కుతుంది. నదికి వెళ్ళి స్నానం చేయాలైన బయలుదేరి మధ్యలోనే వెనుదిరగాల్సి వచ్చినా కూడా విష్ణు సాయుధ్యం లభిస్తుంది. అంబరీష మహారాజు వైశాఖ మాసంలో నదులు, చెరువులు, సెలయేరుల్లో అన్ని పుణ్యతీర్థాల దేవతలు వచ్చి కొలువై ఉంటారు. మనిషి చేసిన పాపాలు ఆ మనిషి పవిత్ర స్నానం చేసే వరకు అతన్ని వదులువు. కానీ ఎప్పుడైతే బయట ఉన్న జలవనరుల్లో స్నానం చేస్తాడో ఆ తీర్థదేవతల శక్తి వల్ల పాపాలన్నీ నశించిపోతాయి. సూర్యోదయం నుంచి 6 గడియల వరకు సుమారు 2 గంటల 24 నిమిషాలు ఈ దేవతలందరూ ఆ నీటిలోనే ఉంటారు. ఆ సమయంలో స్నానం చేసే వారికి మేలు చేస్తారు. సూర్యోదయం తరువాత 6 గడియలు గడిచాక దేవతలు తమ స్నానాలకు వెళ్ళిపోతారు. కాబట్టి వైశాఖ మాసంలో సూర్యోదయానికి ముందే స్నానం చేయడం అత్యంత ముఖ్యం. వైశాఖ పురాణం 1వ అధ్యాయం సమాప్తం.